కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్న కవి మాటకు నిలువెత్తు నిదర్శనమాయన. సామాన్య రైతు కుటుంబంలో కన్ను తెరిచి అంచలంచెలుగా ఎదిగి తెలుగువారి ఖ్యాతిని విశ్వవీధుల్లో ఎలుగెత్తి చాటిన అసామాన్య ధీరోదాతురాయన. దృఢ సంకల్పం, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన సామాన్య మానవుడు. తెలుగువారి వెండితెర వేల్పు ఆయన. వెండితెర రాముడు ఆయనే, రావణాసురుడు ఆయనే, దుర్యోధనుడు ఆయనే, విశ్వామిత్రుడు ఆయనే, శ్రీనాథుడు ఆయనే, శ్రీకృష్ణుడు ఆయనే. కేవలం 3 అక్షరాలు, ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు చెబితే 3 జన్మల చరిత్ర మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. తెలుగువారి పౌరుష ప్రతీక, తెలుగువారి ఆత్మాభిమానానికి నిలువెత్తు రూపం నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ది విలక్షణమైన వ్యక్తిత్వం. అందుకే ఆయన ఒక చరిత్రకారుడు కాగలిగాడు. కాలేజీ చదువుతో పట్టభద్రుడైన ఎన్టీఆర్ ప్రభుత్వోద్యోగం లభించినా అక్కడి లంచగొండి వ్యవస్థని చీదరించుకుని ఆ ఉద్యోగానికి స్వస్తి పలికారు. కళ మీద ఉన్న ఆసక్తి, అనురక్తితో వెండితెర మీద భవిష్యత్తుకు సోపానాలు వేసుకుని క్రమక్రమంగా నటనకు తనదైన భాష్యం చెప్పారు ఎన్టీఆర్. నాయక పాత్రలు పోషిస్తున్న విలనిజం పాత్రలైన రావణాసురుడు, దుర్యోధనుడు, కర్ణుడు పాత్రల్ని తెర మీద ఆవిష్కరించారు ఎన్టీఆర్. రాముడిగా ఒప్పించారు, రావణాసురుడిగా మెప్పించారు, శ్రీకృష్ణుడిగా పూజలందుకున్నారు. తన అద్భుత అమేయ సంభాషణ చాతుర్యంతో దుర్యోధనుడిగా ప్రేక్షకుల మనసు గెలిచారు. ఒక్క మాటలో చెప్పాలంటే వెండితెర మీద నందమూరి తారక రామారావు లిఖించిన చరిత్ర న భూతో న భవిష్యతి. దెబ్బతిన్న తెలుగువాడి ఆత్మగౌరవమే ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి కాలు మోపడానికి కారణం. ఢిల్లీ నాయకుల చేతిలో కీలుబొమ్మల ఆటలా అప్పటి రాజకీయం నడుస్తుండేది. ఈ తోలుబొమ్మల ప్రభుత్వానికి చరమగీతం పాడాలని నిశ్చయించిన ఎన్టీఆర్ 1982లో రాజకీయ అరంగేట్రం చేశారు. తెలుగుదనాన్ని కలగలుపుకుని తెలుగుదేశం పేరుతో పార్టీ స్థాపించారు. ఏడాదికో ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ చేస్తున్న అరాచక పాలనని అంతమొందించాలని, అంతకు మించి పేద ప్రజలకు సేవలు అందించాలన్నదే లక్ష్యంగా చేసుకున్నారు ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని పిలుపునిచ్చి తెలుగు రాష్ట్రమంతా కలియతిరిగి పార్టీ స్థాపించిన కేవలం 6 నెలల కాలంలోనే అధికారం చేజిక్కించుకున్నారు ఎన్టీఆర్. 1983 జనవరి 9వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ కొద్ది కాలానికే ఒక కుదుపు. ఢిల్లీ కేంద్ర నాయకుల కుతంత్రంతో స్వతంత్ర పార్టీలోని నాయకుడు నాదెండ్ల భాస్కర్రావుతో ఎన్టీఆర్ కు వెన్నుపోటు. ఈ దౌర్జన్యానికి ఆగ్రహించిన ఎన్టీఆర్ బెప్పులిలా గాండ్రించారు. ఒక పక్క హృద్రోగ సమస్య ఎదుర్కొంటున్న లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్ అంతా కలియ తిరిగారు. ప్రజాస్వామ్యాన్ని రక్షణ కోసమే శ్రమించారు. ఈ పోరాటంలో కాంగ్రెసేతర రాజకీయ పార్టీలు ఎన్టీఆర్ కు మద్దతుగా నిలిచాయి. తెలుగు ప్రజలు కదం తొక్కి ప్రజాస్వామ్యానికి ఊపిరిలూదాలన్న అన్నగారి పోరాటంలో పాలు పంచుకున్నారు. ఒక పక్క న్యాయస్థానం తలుపులు తట్టారు. న్యాయస్థానంలో ఎన్టీఆర్ కు న్యాయం లభించింది. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ కొనసాగారు. కానీ వెన్నుపోటుతో పార్టీకి పట్టిన చేడని వదిలించాలని, ప్రక్షాళించాలని భావించి ప్రభుత్వాన్ని రద్దు చేసి మరలా ప్రజాక్షేత్రంలో నిలిచారు. ఎన్టీఆర్ సాహసోపేతమైన నిర్ణయానికి తెలుగు ప్రజలు నీరాజనాలు పలికారు. మరోసారి తెలుగుదేశానికి పట్టం కట్టారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రయ్యారు. ఎన్టీఆర్ జయంతి శుభాకాంక్షలు. యుగ పురుషుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారికి జయంతి నివాళులు అర్పిస్తూ త్వరలోనే ఎన్టీఆర్ గారికి భారతరత్న రావాలని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు. గుమ్మడి గురుప్రసాద్, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గం. రాజకీయాలలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఎన్టీఆర్ బడుగు, బలహీన, పేద ప్రజలకు సేవలందించేందుకు వివిధ పథకాలు అమలు చేశారు.
వీటిలో ప్రధానమైనది ₹2 కిలో బియ్యం. ఈ పథకం ద్వారా కోట్లాది సంఖ్యలో పేద ప్రజలు 2 పూటలా భోజనం చేయగలిగే స్థాయికి తీసుకువెళ్లారు ఎన్టీఆర్. రోటీ కపడా ఔర్ మకాన్, ఇదే అన్నగారికున్న లక్ష్యం. పేదవారు తినటానికి తిండి, కట్టుకునేందుకు బట్ట, నివాసం ఉండేందుకు స్వంత ఇల్లు అందించాలని భావించారు ఎన్టీఆర్. ₹2 కిలో బియ్యం, సగం ధరకే జనతా వస్త్రాలు, ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ప్రతి పేదవానికి అందించి పేదల గుండెల్లో పరమాత్ముడిగా పూజలందుకున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఆధ్యాత్మికవాది, అంతకంటే గొప్ప సంస్కరణా శక్తి. గ్రామాల్లో పేద ప్రజలపై అధికార అహంకార పెత్తనం చెలాయించే పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేశారు. రైతు రక్తం జలగల్లా త్రాగే కరణం మున్సబ్ల వ్యవస్థని రద్దు చేశారు. ప్రభుత్వ సేవలు గ్రామాల్లో మారుమూలల్లోకి సైతం అందాలని అధికార వికేంద్రీకరణకు, మండల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ప్రజల వద్దకే పాలన అన్న నినాదంతో ప్రభుత్వాన్ని ప్రజలతో మమేకం చేశారు. 1989లో 2వ పర్యాయం అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైనా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో సమర్థవంతుడైన ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు తెరదించాలని నిశ్చయించుకుని నేషనల్ ఫ్రంట్ స్థాపించి ఫ్రంట్ చైర్మన్ గా కాంగ్రెసేతర పార్టీలన్నింటినీ ఏకం చేసి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని గద్దెదించారు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదని, శక్తి అని నిరూపించారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం సంతరించుకుని అధికారంలోకి వచ్చింది. మూడోసారి ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. పేద ప్రజల ఆశాజ్యోతిగా వివిధ సంక్షేమ పథకాలను అందిస్తూ ఎన్టీఆర్ సాగించిన పాలన ఒక అద్భుత యుగం. ఎన్టీఆర్ జయంతి శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, పేదల పెన్నిధి, ప్రజా సంక్షేమానికి ఆద్యుడు శ్రీ నందమూరి తారక రామారావు గారికి జయంతి నివాళులు అర్పిస్తూ ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు. అవిర్నేని భవానీ శంకర్, వేలేరు మాజీ ఉప సర్పంచ్, బాపులపాడు మండలం, గన్నవరం నియోజకవర్గం. తెలుగు భాషే శ్వాసగా ఎన్టీఆర్ పాలన కొనసాగించారు. వెండితెర మీద నటునిగా భాషా వైభవాన్ని పునరుద్ధరించిన ఎన్టీఆర్ మారుతున్న కాలంలో సైతం తెలుగు భాషకు పెద్ద పీట వేశారు. ఆధునిక కంప్యూటర్ కాలంలో తెలుగు భాషకి కూడా చోటు కల్పిస్తూ అందమైన తెలుగు భాషాక్షరాల రూపకల్పనలో ప్రభుత్వ సహకారం అందించారు. ఇప్పుడు కంప్యూటర్లో మనం వాడుతున్న తెలుగు భాషా అక్షరాల సృష్టికి బ్రహ్మ ఎన్టీఆరే. ప్రముఖ తెలుగు దర్శకులు, చిత్రకారుడైన బాపు మునివేళ్ల మీద రూపుదిద్దుకున్న ముద్దబంతి పూలే మన తెలుగు అక్షరాలు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన ఎన్టీఆర్ ఘనకీర్తి అజరామరం. ఎన్టీఆర్ ని మించిన సంస్కర్త, ఆయనను మరపించే నాయకుడు సమీప భవిష్యత్తులో చూడలేమన్నది అతిశయోక్తి కాదు. పేద ప్రజల అన్నగా, తెలుగు ప్రజల గుండెల్లో దైవంగా ఆరాధనలు అందుకుంటున్న ఎన్టీఆర్ జీవితం అభిలషణీయం, ఆచరణ యోగ్యం, ఆదర్శప్రాయం.